నమస్కారం. అప్టెక్ జాబ్స్కి స్వాగతం. నేను మీ వివేక్. మావాడు స్టడీస్లో సరిగ్గా పర్ఫామ్ చేయట్లేదండి. మావాడు స్పోర్ట్స్లో సరిగ్గా పర్ఫామ్ చేయట్లేదండి. మావాడు ఎక్కడా కూడా సరిగ్గా పర్ఫామ్ చేయట్లేదండి. రాజకీయ నాయకుడు రాజకీయాల్లో సరిగ్గా పర్ఫామ్ చేయట్లేదండి. ఇండియా వరల్డ్ కప్లో సరిగ్గా పర్ఫామ్ చేయట్లేదండి. ఇస్రో స్పేస్ సెక్టర్లో సరిగ్గా పర్ఫామ్ చేయట్లేదండి. ప్రైవేట్ కంపెనీస్ గ్రోత్లో సరిగ్గా పర్ఫామ్ చేయట్లేదండి. బ్యాంక్ వ్యవస్థలు ఫైనాన్స్ సెక్టర్లో సరిగ్గా పర్ఫామ్ చేయట్లేదండి. ఇలా మనిషి పుట్టిన దగ్గర నుంచి చచ్చేదాకా పర్ఫార్మెన్స్. మీరు హర్ట్ అవుతారని నేను ఇంకా కొన్ని మెన్షన్ చేయలేదు. బట్ స్టిల్ దిస్ ఇస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. మనిషి పుట్టిన దగ్గర నుంచి చచ్చేదాకా పర్ఫార్మెన్స్. ఇది చాలా మ్యాటర్ అవుతుంది, రైట్? మనం ఒక్కళ్ళ దగ్గర కాంప్రమైజ్ అయ్యి సరిగ్గా పర్ఫామ్ చేయకపోయినా సరే వేలెత్తి చూపించేస్తారు. మరి అలాంటిది మనందరం బ్రతుకుతున్న ఈ పర్యావరణానికి సంబంధించిన పర్ఫార్మెన్స్ మనం అష్టదరిద్రంగా చేస్తున్నా సరే ఎవరు ఎందుకు పట్టించుకోవట్లేదు? నేను ఎందుకు అష్టదరిద్రంగా అని అంటున్నాను అంటే 2022వ సంవత్సరంలో 180 కంట్రీస్కి రిపోర్ట్ ఇస్తే ఇండియా 180th ప్లేస్లో ఉంది. వెల్, ద వర్డ్స్ మైట్ బి హార్ష్ బికాస్ ద రియాలిటీ ఈజ్ సచ్ హార్ష్. 180 దేశాలు, మనకన్నా పేద దేశాలు కూడా మనకన్నా ముందున్నాయి. మనకన్నా తక్కువ అభివృద్ధి అయిన దేశాలు కూడా మనకన్నా ముందే ఉన్నాయి. ఇంకా మిగిలింది ఏంటి చెప్పండి? 180 దేశాలకు కానీ రిపోర్ట్ ఇస్తే 180 స్థానంలో ఉండడమా? అండ్ వీ సే దట్ వీఆర్ ద లార్జెస్ట్ ఎకానమీ అండ్ వీ సే వీఆర్ ద డెవలపింగ్ నేషన్. వెల్ డెవలపింగ్ అంటే గుర్తుకొచ్చింది. డెవలపింగ్ అంటే కూడా ఒప్పుకోవడానికి కొంతమంది ఇష్టపడరు. వెల్, వాట్ ఎవర్ బీ ద ఫ్యాక్ట్, అది 2022కి సంబంధించింది. మరి 2 సంవత్సరాల తర్వాత 2024లో మళ్ళీ అదే ఇండెక్స్ తిరిగి వచ్చింది, ఎన్వైర్మెంటల్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్. ఇందులో ఏమన్నా పర్ఫార్మెన్స్ నిజంగానే మారిందా? ఏమన్నా అభివృద్ధి చెందిందా? ర్యాంక్ ఏమన్నా మెరుగుపడిందా? లేదు ఇప్పటికి కూడా అదే 180 దేశాలకి 180, లేదు ఇంకా ఎక్కువ కంట్రీస్ని కన్సిడర్ చేశారా? ఇప్పుడు కూడా లాస్ట్ ప్లేస్లోనే ఉందా? వాట్ ఎవర్. ఇలా వీటికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుని ఇటు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మార్కులతో పాటు ఇన్ జనరల్గా మీ అవేర్నెస్ని కూడా పెంచుకోవడానికి ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. అందుకని ఈ వీడియోని మీరు చివరిదాకా చూడండి. బట్ బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద డీటెయిల్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఏపీ డిఎస్సి ఒక భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. 16,347 వేకెన్సీలు. 1 కాదు, 2 కాదు, 100 కాదు, ఏకంగా 1000. 16,347 వేకెన్సీలు. అలా వీటికి సంబంధించి ఎస్జిటి, స్కూల్ అసిస్టెంట్, ఇలా బయోలాజికల్ సైన్స్, ఫిజికల్ సైన్స్, మ్యాథమెటిక్స్, సోషల్ స్టడీస్, ఈ 4 సబ్జెక్టులకి సంబంధించి ఇంగ్లీష్ మీడియంలో, శిశు వికాసం అంటే చైల్డ్ డెవలప్మెంట్, పెడగాజీ, అలానే విద్యా దృక్పథాలు అంటే పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్, ఇవి తెలుగు మాధ్యమంలో మీకు అప్టేక్ జాబ్స్ యాప్ ప్రొవైడ్ చేస్తుంది. ఒకవేళ మీరు కనుక ఈ అంది వచ్చిన భారీ నోటిఫికేషన్లో భాగంగా మీ అదృష్టాన్ని పరీక్షించుకొని ఈ డిఎస్సి నోటిఫికేషన్లో భాగంగా మీరు కనుక గవర్నమెంట్ టీచర్ అవ్వాలి అనుకుంటే వెంటనే అప్టేక్ జాబ్స్ ప్రొవైడ్ చేస్తున్న ఈ కోర్సుని మీరు పర్చేస్ చేయవచ్చు. ఎక్కడ పర్చేస్ చేయాలన్న సందేహం మీకు వస్తే, ఒకటి, మీరు నేరుగా గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి అప్టేక్ జాబ్స్ యాప్ని ఇన్స్టాల్ చేసుకుని మీరు కోర్సుని పర్చేస్ చేయొచ్చు. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, ఆ డౌట్స్ క్లారిఫికేషన్ కావాలి అని అనుకుంటే 9133449696 ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు. అప్టేక్ జాబ్స్ మీ డౌట్స్ అన్నింటినీ క్లారిఫై చేస్తుంది, మీ ఎగ్జామ్ ప్రిపరేషన్కి హెల్ప్ చేస్తుంది. అండ్ నాట్ ఓన్లీ జస్ట్ ఫర్ డిఎస్సి, ఏపీపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించి, టీజీపీఎస్సి గ్రూప్ 2కి సంబంధించి కూడా అప్టేక్ జాబ్స్ కోర్సెస్ని రన్ చేస్తుంది. అండ్ రిమెంబర్, అన్ని ఫుల్ కోర్సెస్ మీద కూడా ఇప్పుడు మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. వాట్ డూ ఐ మీన్ బై దట్? మీకు ప్రతి ఫుల్ కోర్స్తో పాటు సెక్షన్ వైజ్ టెస్ట్ సిరీస్ అలాంగ్ విత్ వీడియో ఎక్స్ప్లెనేషన్, దట్ టు గ్రాండ్ టెస్ట్ ఇంక్లూడ్ చేసి అప్టేక్ జాబ్స్ యాప్ ప్రొవైడ్ చేస్తుంది. సో మీ ప్రిపరేషన్ పరంగా హెల్ప్ అవుతుంది, అట్ ద సేమ్ టైం ఎగ్జామ్ ప్రిపరేషన్ పరంగా, ఇన్ జనరల్గా టెస్ట్ సిరీస్ పరంగా కూడా మీకు హెల్ప్ అవుతుంది. అందుకని వచ్చిన అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తూ మీ అందరికీ కూడా ఆల్ ద వెరీ బెస్ట్ చెప్తూ, లెట్స్ గెట్ ఇంటు ద డీటెయిల్స్ ఆఫ్ టుడేస్ కరెంట్ అఫైర్, ఎన్వైర్మెంటల్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2024. ముందుగా అసలు ఎన్వైర్మెంట్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ అంటే ఏంటి? The Environment Performance Index is a biennial report that evaluates countries' environmental performance based on their environmental health, ecosystem vitality and climate change mitigation efforts. So basically Environment Performance Index అనేది ఒక సూచిక, ఇట్స్ అన్ ఇండెక్స్. అది బేసిక్గా ఏం చేస్తుంది? ఒక దేశం యొక్క పర్యావరణం పరంగా ఏవైతే పర్యావరణ ఆరోగ్య పరిస్థితులు ఉన్నాయో, ఆ పర్యావరణ వ్యవస్థలు ఎంత సమతుల్యతతో కూడి ఉన్నాయో, అలానే వాతావరణ మార్పులకి సంబంధించి నివారణ చర్యలు ఏ విధంగా చేపడుతున్నారు, ఇలా ఈ మేజర్ ఆస్పెక్ట్స్కి సంబంధించి ఎన్వైర్న్మెంట్కి సంబంధించి పర్ఫార్మెన్స్ ఏ విధంగా చేస్తుంది ఆ కంట్రీ, దానికి సంబంధించి ర్యాంక్ వస్తుంది ఆ ఎన్వైర్న్మెంట్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్. ఇప్పుడు వచ్చే క్వశ్చన్ ఏంటి? ఇంతకీ అసలు దాన్ని ఎవరు కంపైల్ చేస్తున్నారు, ఎవరు రూపొందిస్తున్నారు ఆ రిపోర్ట్ అని? బిఫోర్ గోయింగ్ దేర్, రిమెంబర్ ఇట్స్ ఎ బైఎనియల్ రిపోర్ట్. బైఎనియల్ రిపోర్ట్ అంటే ద్వైవార్షిక రిపోర్టు అని అర్థం, లేదు ద్వైవార్షిక సూచిక అని అర్థం. అంటే 2 సంవత్సరాలకి ఒకసారి వచ్చే రిపోర్ట్. సో ద లాస్ట్ టైం ఇట్ వాజ్ ఇన్ 2022, 2022వ సంవత్సరంలో వచ్చింది. అప్పుడు 180 దేశాలకి గాను ఇండియా 180 ర్యాంకులోనే ఉంది.
విచ్ మీన్స్ ఇండియా వాజ్ ద లీస్ట్ పర్ఫార్మింగ్ నేషన్. వెల్, మరి ఇప్పుడు ఏమైనా మారిందా అంటే విల్ గెట్ ఇన్ టు ద డీటెయిల్స్, విల్ గెట్ టు నో. సో ఎవరు కంపైల్ చేస్తున్నారు దీన్ని? యేల్ సెంటర్ ఫర్ ఎన్వైరన్మెంటల్ లా అండ్ పాలసీ అండ్ ద సెంటర్ ఫర్ ఇంటర్నేషనల్ ఎర్త్ సైన్స్ ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ అట్ కొలంబియా యూనివర్సిటీ. సో సింపుల్గా చెప్పాలి అంటే యేల్ యూనివర్సిటీ, కొలంబియా యూనివర్సిటీ వరల్డ్ ఎకనామిక్ ఫోరంతో కొలాబరేట్ అయ్యి వీళ్ళ ముగ్గురు కూడా సంయుక్తంగా ఈ ఎన్వైరన్మెంట్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ ఇస్తున్నారు. అలానే ఐక్యరాజ్య సమితికి సంబంధించిన వివిధ విభాగాలు, సంస్థల నుండి సమాచారాన్ని సేకరించి వీళ్ళు ఈ రిపోర్ట్ని అందిస్తున్నారనమాట. మరి ఇంతకీ ఈ ఎన్వైరన్మెంట్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ ఇవ్వడానికి ఉన్న వెనక పర్పస్ ఏంటి? వాట్ ఈస్ ద రీజన్ ఫర్ ఇట్ అంటే కనుక ద ఈపీఐ ఎయిమ్స్ టు ప్రొవైడ్ అ కాంప్రిహెన్సివ్ ఓవర్వ్యూ ఆఫ్ కంట్రీస్ ఎన్వైరన్మెంటల్ పర్ఫార్మెన్స్, highlighting areas of strength and weakness and encouraging policy makers to take action to improve environmental outcomes. సో పర్యావరణ అంశాలకి సంబంధించి ప్రతి కంట్రీకి కూడా అది ఏ విధంగా పర్ఫామ్ చేస్తుంది, వివిధ అంశాలు ఏ విధంగా పర్ఫామ్ చేస్తుంది. వివిధ అంశాలు అని అంటే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే 11 కేటగిరీస్ని కన్సిడర్ చేసి రిపోర్ట్ లేదా ఇండెక్స్ తయారు చేస్తున్నారు. ఆ 11 కేటగిరీస్ ఏంటో కూడా మనం తెలుసుకుందాం, డోంట్ వరీ అబౌట్ ఇట్. సో అట్లా వివిధ అంశాలను కన్సిడర్ చేసి ఏ అంశాల్లో ఎలా పర్ఫామ్ చేస్తోంది, ఏ అంశాల్లో సరిగ్గా పర్ఫామ్ చేయట్లేదని చెప్పడం ద్వారా ఆ దేశానికి సంబంధించి ఎవరైతే పాలసీ మేకర్స్ అంటే గవర్నమెంట్ ప్రభుత్వంలో ఎవరైతే భాగస్వాములు ఉన్నారో, లేదా ఎవరైతే చట్టాలు చేసేవాళ్ళు ఉన్నారో, ఎవరైతే నియమ నిబంధనల యొక్క రూపకల్పన చేస్తారో వాళ్ళకంటూ ఒక అవగాహన వస్తుంది. ఓకే, మనం దీంట్లో బాగానే పర్ఫామ్ చేస్తున్నాము, బట్ దీంట్లో సరిగ్గా పర్ఫామ్ చేయట్లేదు, సో దీనికి సంబంధించి మనం ఏదో ఒక యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది అని. సో దట్ వాళ్ళకు ఒక కనువిప్పుగా ఉంటుంది, వాళ్ళకు చర్య తీసుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పే ఇదనమాట. సో ఈ రిపోర్ట్ కార్డు ఇవ్వకపోతే ఏమవుతుంది, వాడు సరిగ్గా చదువుతున్నాం లేదో మనకి తెలియదు. బట్ రిపోర్ట్ కార్డు ఇస్తే ఓకే ఫైన్, దేంట్లో బాగా పర్ఫామ్ చేస్తున్నాడు, సో మనం దాన్ని మెయింటైన్ చేయాలి, దేంట్లో సరిగ్గా పర్ఫామ్ చేయట్లేదు, సో దట్ దాన్ని ఇంప్రూవ్ చేయాలని మనకు ఐడియా వస్తుంది. ఎగ్జాక్ట్లీ అలానే మనం ఇప్పుడే తెలుసుకున్నాం కదా 11 కేటగిరీస్ని కన్సిడర్ చేస్తారు అని. మరి ఆ 11 కేటగిరీస్ ఏవి అని మనం ఇక్కడ కన్సిడర్ చేస్తే కనుక ఎయిర్ క్వాలిటీ, వాయు నాణ్యత, వాటర్ క్వాలిటీ, నీటి నాణ్యత, వేస్ట్ మేనేజ్మెంట్ అంటే వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఏ విధంగా మేనేజ్ చేస్తాం. మేనేజ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సాలిడ్ వేస్ట్ ఉంది, అలానే లిక్విడ్ వేస్ట్ ఉంటుంది, బయోడిగ్రేడబుల్ వేస్ట్ ఉంటుంది, నాన్ బయోడిగ్రేడబుల్ వేస్ట్ ఉంటుంది. బయోడిగ్రేడబుల్ వేస్ట్ని కంపోజ్ చేసి దాన్ని కాంపోస్ట్ లాగా ఏమైనా యూస్ చేస్తున్నారా, నాన్ బయోడిగ్రేడబుల్ వేస్ట్ని రీసైకిల్ ఏమైనా చేస్తున్నారా, అట్లా వేస్ట్ మేనేజ్మెంట్ సంబంధించి. అలానే బయోడైవర్సిటీ అండ్ హ్యాబిటాట్. బయోడైవర్సిటీ అంటే జీవ వైవిధ్యం, హ్యాబిటాట్ అంటే ఆవాసం. సో జీవ వైవిధ్యాన్ని పరిరక్షిస్తున్నారా, జంతువులకి చెట్లకి సంబంధించిన ఏదైతే ఆవాసం ఉందో వాళ్ళు దాన్ని కాపాడుతూ ఉన్నారా. అలానే క్లైమేట్ చేంజ్, వాతావరణ మార్పులకి సంబంధించి వాళ్ళు ఏమైనా నివారణ చర్యలు తీసుకుంటున్నారా, ఏమైనా మిటిగేటింగ్ ఎఫర్ట్స్ చేపడుతున్నారా. అలానే ఎమిషన్స్, కార్బన్ అవ్వచ్చు, సల్ఫర్ డైఆక్సైడ్ అవ్వచ్చు, కార్బన్ మోనాక్సైడ్ అవ్వచ్చు, ఓజోన్ అవ్వచ్చు, ఇలా చాలా ఉన్నాయి. ఈవెన్ పార్టికులేట్ మ్యాటర్ 10, పార్టికులేట్ మ్యాటర్ 2.5, ఇలా ఎన్నో అంశాలు ఉన్నాయి. అవి ఏ విధంగా ఎమిట్ చేస్తూ ఉన్నాయి, ఏ విధంగా ఉద్గారాలు విడుదల చేస్తూ ఉన్నాయి అని. అలానే ఎనర్జీ యూస్, శక్తి వినియోగం ఏ వనరుల ఆధారంగా చేపడుతున్నారు, పునరుత్పాదక శక్తి వనరుల ఆధారంగా చేస్తున్నారా, నాన్ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ ఆధారంగా చేస్తున్నారా, లేదా రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ ఆధారంగా చేస్తున్నారా అనేది. అలానే ఎన్వైర్మెంటల్ హెల్త్, ఎండ్ ఆఫ్ ది డే ఎన్వైర్మెంట్ యాజ్ ఫ్యాక్టర్గా మనం కన్సిడర్ చేస్తే కనుక ఇప్పుడు ఒక మనిషి వీక్గా ఉంటే కనుక మేబీ అనారోగ్యంతో సఫర్ అవుతుందని మనం ఎలా అయితే చెప్తామో అలా పర్యావరణంలో కూడా ఏదైనా సమస్యలు ఉంటే అప్పుడు ఆబ్వియస్గా దాని యొక్క ఆరోగ్య పరిస్థితి సరిగ్గా లేనట్టు అనమాట. సో ఆ ఆస్పెక్ట్ ఎలా ఉంది అని. అలానే ఈకో సిస్టమ్ సర్వీసెస్, సో ఇప్పుడు పర్యావరణ వ్యవస్థ కొన్ని సేవలు మనకి అందిస్తుంది. ఉదాహరణకి మనం ఒక అడవిలో ఉంటే కనుక అడవిలో చెట్లు మనకి కొన్ని ఉత్పత్తులు ఇస్తాయి, అట్ ద సేమ్ టైం అడవిలో ఉన్న చెట్లు ఆక్సిజన్ కూడా ఇస్తాయి. సో బేసిక్ ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ సర్వీస్ ఆర్ అ ప్రొడక్ట్ దట్ దే ఆర్ గివింగ్ అస్. సో అట్లా పర్యావరణ ఏవైతే సేవలు ఉన్నవి. అలానే సస్టైనబుల్ డెవలప్మెంట్, సుస్థిర అభివృద్ధి. సో ఇట్లా ఈ అంశాలను కన్సిడర్ చేసి ఆ ఎన్వైరన్మెంట్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ని తయారు చేస్తారు ఆ ఏలు, కొలంబియా, అలానే వరల్డ్ ఎకనామిక్ ఫోరం. అండ్ మీరు ఇందాక నుంచి ఈ వీడియో స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎందుకోసం వెయిట్ చేస్తున్నారో, దేనికోసం వెయిట్ చేస్తారో నాకు తెలుసు. ఇండియా 2022 సంవత్సరంలో 180కి 180 ర్యాంక్ వచ్చింది. సో లాస్ట్ ప్లేస్లో ఉంది. ఇన్ఫ్యాక్ట్ మీరు ఒక చాలా భారీ వర్డ్ యూస్ చేశారు దాని గురించి అని. వెల్, ఇక్కడ మనం ఆనందపడాలో బాధపడాలో తెలియదు కానీ దేర్ ఈజ్ ఎ సైన్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ దో. ఇండియా 180 నుంచి 176వ స్థానంకి వచ్చింది. బట్ స్టిల్ వీఆర్ ఇన్ ద లీస్ట్ 5. 1 2 3 4 5 లాస్ట్ 5 ఉన్న కంట్రీస్లో మనం ఇంకా ఉన్నాము. సో విచ్ మీన్స్ స్టిల్ ద కండిషన్స్ హ్యావెంట్ గాన్ మచ్ హయ్యర్. బికాస్ మన వెనక ఉన్న దేశాలు చూస్తే కనుక మయన్మారు, లావోస్, పాకిస్తాన్, వియత్నాం 4 కూడా ఆసియాలోనే ఉన్న దేశాలు, ఏషియన్ కాంటినెంట్, ఈవెన్ ఇంక్లూడింగ్ ఇండియా, అన్ని కూడా ఏషియాలో ఉన్న కంట్రీస్ అనమాట. బట్ ఏది ఏమైనా సరే అసలు ఫస్ట్ ప్లేస్లో ఏ కంట్రీ ఉంది, లేదా టాప్ 10లో ఏ కంట్రీస్ ఉన్నాయని గమనిస్తే ఫస్ట్ ప్లేస్లో ఎస్టోనియా, సెకండ్ ప్లేస్లో లగ్జంబర్గ్, థర్డ్ ప్లేస్లో జర్మనీ, 4th ఫిన్లాండ్, 5th యూకే, 6th స్వీడన్, 7th నార్వే, 8th ఆస్ట్రియా, 9th స్విట్జర్లాండ్, 10th డెన్మార్క్. గుర్తుపెట్టుకోండి, ఆస్ట్రియా వేరు, ఆస్ట్రేలియా వేరు. ఇది ఆస్ట్రియా. సో ఎస్టోనియా, లగ్జంబర్గ్, జర్మనీ, ఫిన్లాండ్, యూకే, స్వీడన్, నార్వే, ఆస్ట్రియా, స్విట్జర్లాండ్, డెన్మార్క్ అన్నీ కూడా యూరోపియన్ కంట్రీస్, విచ్ ఇస్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. అట్ ద సేమ్ టైం కొంతమందికి
డౌట్ కూడా వస్తుంది. ఇదేదో కావాలి అని చెప్పి ఏదైతే గ్లోబల్ వెస్ట్గా పిలువబడుతున్న ప్రాంతం ఉందో ఆ ప్రాంతానికి కొంచెం ఫేవరెటిజం చూపిస్తున్నట్టుగా ఉంది అని కూడా కొంతమంది భావిస్తారు. బట్ స్టిల్ ఒక విధంగా గమనిస్తే కనుక ఇవి దేశాలు కొంచెం చిన్నవి. సో చిన్న దేశాలను ఆబ్వియస్లీ కంట్రోల్ చేయడం కొంచెం ఈజీ అవుతుంది కాబట్టి ఇట్స్ ఆట్ ఆఫ్ బికమ్స్ క్వైట్ ఈజీ. బట్ స్టిల్ ఎండ్ ఆఫ్ ద డే దే హ్యావ్ టు పర్ఫామ్. ఏరియా చిన్నని చెప్పి వాళ్ళు నెగ్లెక్ట్ అయితే చేయలేరు కదా. దే ఆర్ డూయింగ్ గుడ్ అయితే అది కన్ఫర్మ్ అనమాట. సో టాప్ 10లో ఉన్న కంట్రీస్ చూసాం. లాస్ట్ 5 ఏంటిది? ఇండియా, మ్యాన్మార్, లావోస్, పాకిస్తాన్, వియత్నాం. వియత్నాం 180వ స్థానంలో ఉంది, ఇండియా 176వ స్థానంలో ఉంది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఫస్ట్ ప్లేస్లో ఏ కంట్రీ ఉంది? ఎస్టోనియా. సెకండ్ ప్లేస్లో ఏ కంట్రీ ఉంది? లగ్జంబర్గ్. థర్డ్ ప్లేస్ జర్మనీ. అట్లీస్ట్ మనం 3 అయితే గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. ఎస్టోనియా, లగ్జంబర్గ్, జర్మనీ. అలానే ఇండియా ర్యాంక్ గుర్తుపెట్టుకోవాలి 176. అలానే ఇండియాకి వచ్చిన స్కోర్ ఎంత కూడా గుర్తుపెట్టుకోవాలి 27.6. అలానే ఫస్ట్ ప్లేస్లో ఉన్న ఎస్టోనియా స్కోర్ వచ్చేసి 75.3. దట్ క్లియర్లీ సేస్ దట్ ఎస్టోనియా కూడా 100% ఏమీ బెటర్గా పర్ఫామ్ చేయట్లేదు. స్టిల్ దానికి కూడా స్కోప్ చాలా ఉంది. మరి ఆ లాజిక్తో కంపేర్ చేసుకుంటే మనకెంత స్కోప్ ఉందో చూడండి ఇంక ఇంప్రూవ్మెంట్కి. మరి వాళ్ళు 11 కేటగిరీస్ని కన్సిడర్ చేశారు కదా. మనం ఇప్పుడు చూసిన ర్యాంక్ ఓవరాల్గా ఇచ్చిన ర్యాంక్ అనమాట. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే మొత్తం అన్ని ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేసి యావరేజ్ స్కోర్ వచ్చిన దాని ప్రకారంగా వచ్చిన ర్యాంక్ మనకి 176. మరి డిఫరెంట్ కేటగిరీస్ పరంగా చూస్తే కనుక ఈకోసిస్టమ్ వైటాలిటీ పరంగా ఇండియా యొక్క ర్యాంక్ 170 అవుట్ ఆఫ్ 180. అంటే పర్యావరణం యొక్క సమతుల్యత అవ్వచ్చు, లేదా దాని యొక్క సిగ్నిఫికెన్స్ ప్రాముఖ్యత అవ్వచ్చు, దాని పరంగా 170వ స్థానంలో ఉంది. అలానే మనం తర్వాత మరొక మేజర్ ఆస్పెక్ట్ గమనిస్తే ఎయిర్ పొల్యూషన్, వాయు కాలుష్యం పరంగా గమనిస్తే 129 అవుట్ ఆఫ్ 180. అంటే ఎయిర్ పొల్యూషన్ పరంగా కూడా కొంచెం లో పర్ఫార్మెన్స్ చేస్తుంది. అంటే బెటర్ ఎయిర్ అనేది ప్రొవైడ్ చేయట్లేదు. అగ్రికల్చర్, వ్యవసాయం పరంగా చూసుకున్నట్టయితే 46, విచ్ ఇస్ అ గుడ్ థింగ్ అని చెప్పాలి. బికాస్ వీఆర్ ఇన్ ద లీస్ట్ హాఫ్ అనమాట. అంటే బెటర్గా పర్ఫామ్ చేస్తున్నాం. అలానే నీటి వనరులకు సంబంధించి 104, సమ్వేర్ ఇన్ ద మిడ్ రేంజ్. ఎన్వైర్మెంటల్ హెల్త్ 177. అంటే ఎన్వైర్మెంట్ని అసలు మనం పట్టించుకోవట్లేదు. ఒకటి ఈకోసిస్టమ్ వైటాలిటీని పట్టించుకోవట్లేదు, ఎన్వైర్మెంట్ హెల్త్ అయితే అస్సలు పట్టించుకోవట్లేదు. ఎయిర్ క్వాలిటీ పరంగా కూడా 177. అంటే మనం పీలుస్తున్న గాలి నాణ్యతతో కూడినది కాదు. వీలైతే ఎక్కడికో అక్కడికి వెళ్ళి ఒక మంచి గాలిని పీల్చుకుని బ్యాగుల్లోనూ సిలిండర్లో నింపుకుని పీలుస్తూ ఉండండి. లేదా హాస్పిటల్లో ఉన్నట్టుగా ఆక్సిజన్ సిలిండర్ భుజాలకు తగిలించుకుని మాస్క్ని పీల్చడం దగ్గరలోనే ఉంది, గ్యారంటీ. వై? ఇఫ్ దిస్ ఇస్ ద సినారియో వీ కాంట్ డూ ఎనీథింగ్. తర్వాత వచ్చేసి శానిటేషన్ అండ్ డ్రింకింగ్ వాటర్ 143. తర్వాత హెవీ మెటల్స్ పరంగా 147. అంటే ఈ ఆర్సెనిక్ అవ్వచ్చు, క్యాడ్మియం అవ్వచ్చు, మెర్క్యూరీ అవ్వచ్చు, వీటికి సంబంధించి ట్రీట్మెంట్ అనమాట. సో వాటర్లో అది ఉండకుండా చూసుకోవడం, అక్కడ కూడా పెద్దగా పర్ఫార్మ్ చేయట్లేదు. వేస్ట్ మేనేజ్మెంట్ 86, ఫైన్, కొంచెం బాగానే పర్ఫామ్ చేస్తుంది. సో అగ్రికల్చర్ ఒకటి, వేస్ట్ మేనేజ్మెంట్ ఒకటి, ఇండియా కొంచెం బాగానే పర్ఫామ్ చేస్తుంది. అలానే క్లైమేట్ చేంజ్ పరంగా 133. క్లైమేట్ చేంజ్ మిటిగేషన్ పరంగా 133. సో అక్కడ కూడా మనం జాగ్రత్తగా గమనిస్తే ఓవరాల్గా క్లైమేట్ చేంజ్ని కంట్రోల్ చేయడం కోసం అంతగా బెటర్గా ఏం పర్ఫామ్ చేయట్లేదు. సో ఏది ఏమైనా సరే చూసారు కదా, 180 నుంచి 176కు వచ్చింది అని ఆనందపడాలా, లేదు స్టిల్ ఇంకా లీస్ట్ పర్ఫార్మింగ్ 5 కంట్రీస్లోనే ఉన్నామని బాధపడాలా, లేదు మనం ఇంకా ఇంప్రూవ్ అవడానికి చాలా స్కోప్ ఉంది కదా, లెట్స్ ట్రై టు ప్రూవ్ వాట్ వీఆర్ అని చెప్పి ఒక పాజిటివ్ మూవ్తో మనం ముందుకు వెళ్ళాలా, లేదు ఏం చేయాలి? వెల్, రాజకీయ నాయకులు ఎలాగో వీటి గురించి ఏం చేయట్లేదు, మన పరిస్థితి కూడా అట్లానే ఉంది. బట్ వాట్ ఎవర్ బీ ఇట్, ఎండ్ ఆఫ్ ద డే వీఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద సిస్టమ్, వీఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ ద కంట్రీ. ఒకవేళ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఆ విధంగా చేయకపోయినా సరే ఎండ్ ఆఫ్ ద డే స్టిల్ వీ కెన్ పుట్ సమ్ ప్రెషర్ ఆన్ దెమ్, రైట్? సో అందుకని మనందరం కూడా ఈ అంశానికి సంబంధించి కలిసికట్టుగా ఒక సమిష్టి బాధ్యత, కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ మనందరం కూడా ఒక అడుగు ముందుకు వేయాలి. మన పర్యావరణాన్ని మనమే కాపాడుకోవాలి. లేదంటే ఇందాక ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ చూసారు 177. అంటే మనం పీల్చే గాలి చాలా చండాలంగా ఉంది, అస్సలు క్వాలిటీ లేదు దాంట్లోనే అర్థం. మరి క్వాలిటీ లేని గాలి పీల్చి అనారోగ్య పాలు అవ్వకుండా ఉండాలంటే ఎట్ట కుదురుతుంది? సో అందుకని ఇది మనకి మనం వేసుకోవాల్సిన ప్రశ్న. సో ఏది ఏమైనా సరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పరంగా ఏవైతే నెంబర్స్, ఇన్స్టిట్యూట్స్, ఆస్పెక్ట్స్ అవైతే తెలుసుకున్నారు, ఇన్ జనరల్గా అవేర్నెస్ కూడా తెలుసుకున్నారు కదా, ఇన్ జనరల్గా అవేర్నెస్ కూడా కలిగింది కదా మీకు. సో బేస్డ్ ఆన్ దిస్ మీరు దీని గురించి అవగాహన మరింతగా మీ స్నేహితులకి కానీ మీ కొలీగ్స్కి కానీ వాళ్ళందరూ కూడా చేరవేయండి. సో దట్ వీ ఆల్ విల్ బీ కాన్షియస్ టువర్డ్స్ ఎన్వైర్న్మెంట్ ఇన్ ఎనీ విచ్ వే. మళ్ళీ ఇంకొంచెం ఇంకో కొత్త కరెంట్ అఫేర్ ఎపిసోడ్లో కలుద్దాం. గుర్తుపెట్టుకోండి, ఏపీ డిఎస్సికి సంబంధించి భారీ నోటిఫికేషన్ విడుదలైంది. మీ ప్రిపరేషన్కి సంబంధించి అప్టెక్ జాబ్స్ ఒక మంచి కోర్సును తీసుకువచ్చింది. అలానే మీకు మ్యాథమెటిక్స్, బయాలజికల్ సైన్స్, ఫిజికల్ సైన్స్, సోషల్ స్టడీస్కి సంబంధించిన కోర్స్ అంతా కూడా మీకు ఇంగ్లీష్ మీడియంలో ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. అలానే శిశు వికాసం, విద్యా దృక్పథాలు, పెడగాజీ ఇదంతా కూడా మీకు తెలుగు మాధ్యమంలో ప్రొవైడ్ చేస్తుంది అప్టెక్ జాబ్స్. అలానే ఏపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించి, టీజీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి కూడా అప్టెక్ జాబ్స్ ఇంట్రెస్టింగ్ కోర్సెస్ తీసుకువచ్చింది. మీకు 999 రూపాయలకే 3 నెలల వ్యాలిడిటీతో ఫుల్ కోర్స్తో పాటు సెక్షన్ వైజ్ టెస్ట్ సిరీస్ ఇంక్లూడింగ్ గ్రాండ్ టెస్ట్ విత్ వీడియో ఎక్స్ప్లెనేషన్ కూడా దానితో పాటు ఇంటిగ్రేట్ చేసి మీకు ప్రొవైడ్ చేస్తుంది అప్టెక్ జాబ్స్. సో ఎండ్ ఆఫ్ ద డే అప్టెక్ జాబ్స్ ఎప్పుడూ కూడా భావించేది ఒకటే, మీరు ఎక్కడ ఉన్నా సరే, మీరు బెడ్రూమ్లో కూర్చున్నారా, బాత్రూంలో కూర్చున్నారా, హాల్లో కూర్చున్నారా, భోజనం చేస్తున్నారా, బస్ స్టాండ్లో ఉన్నారా, రైల్వే స్టేషన్లో ఉన్నారా, ఎక్కడ ఉన్నారో మాకు తెలియదు. బట్ మీకు ఒకవేళ చదువుకోవాలి అన్న ఆలోచన ఉంటే
మీకు సమయం సందర్భం అనేది పెద్దగా మ్యాటర్ కాకపోతే చదువుకునే వాళ్ళకి ఎవరికైనా సరే సాయపడాలి, వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతోనే అప్టెక్ జాబ్స్ పనిచేస్తుంది. సో ఒకవేళ నేను చెప్పేది మీకు నమ్మకం కుదరకపోయినట్టయితే ఇప్పుడే గూగుల్ ప్లే స్టోర్ నుంచి యాప్ని ఇన్స్టాల్ చేసుకుని ఒకసారి ఫ్రీ వీడియోస్ మీరు చూడండి. దెన్ యూ కెన్ బిలీవ్ వాట్ షుడ్ బి అండ్ వాట్ నాట్ షుడ్ బి అని. మళ్ళీ ఇంకా వచ్చి కొత్త కరెంట్ అఫైర్ ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటివరకు చూస్తూనే ఉండండి అప్టెక్ జాబ్స్. మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకుంటూ ఉండండి. నేను మీ వివేక్. నమస్కారం.